చెప్పండి. జై భీమ్, జై తెలంగాణ. మరి రేపు పార్లమెంట్ ఎన్నికలు అనంగా ఈరోజు సాయంత్రం నుంచి ఒక విస్తృతమైన ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఒక న్యూస్ పేపర్ అన్నట్టుగా క్రియేట్ చేసి నా తెలంగాణ అనే ఒక న్యూస్ పేపర్, అసలు ఆ న్యూస్ పేపర్ కూడా లేదు కానీ అట్లాంటిది క్రియేట్ చేసి మరి 2వ పేజ్లో అని చెప్పి రాసి ప్రవీణ్ కుమార్ సార్ని నేను ఆయన ఒక పెద్ద మోసగాడు అన్నట్టు ఒక ఫేక్ ప్రచారం జరుగుతుంది. ఇది మొదటిగా నాగర్ కర్నూల్ పార్లమెంట్లో మొత్తం కూడా ప్రచారం అవుతూ ఇప్పుడు పెద్దపల్లిలో ప్రచారం అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఇక్కడ ఏం చేయాలని అనుకుంటున్నారంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ ఫేక్ ప్రచారం చేసేటోళ్ళందరూ కూడా ఒక ప్రవీణ్ కుమార్ సార్ పైన ఒక బురద రాస్తే ఆయన ఇంకా గెలవడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. కానీ నేడు ప్రవీణ్ కుమార్ సార్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఒక ప్రెసిడెంట్ నుంచి పోలీస్ అవార్డు గ్రహీత. అదేవిధంగా మన తెలంగాణలో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత. మరి ఈ విధంగా ఆయన గురుకులాలకి చిన్నారులకి ఏ విధంగానైతే వాళ్ళకి మంచి విద్యని అందించిండో మనందరికీ తెలిసిందే. నేడు ఈ బీజేపీ కాంగ్రెస్ అందరూ కూడా వాళ్ళు ఏదో డీలింగ్లు పెట్టుకుంటూ వాళ్ళు అమ్ముడు పోకుంటూ ఒకరికొకరు పంచాయతీలు పెట్టుకుంటూ నేడు ఇంత మంచి వ్యక్తి పైన బురద చల్లితే ఊరుకుంటారని అనుకుంటాలా? మీ కార్యకర్తలు ఈ చెంచాలు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ కాంగ్రెస్లలో వాళ్ళు ఇలాంటి ఫేక్ సర్క్యులర్ని మొత్తం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ప్రవీణ్ కుమార్ సార్ గారి అనుచరులు కానివ్వండి, సింపథైజర్స్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఎంతో ధీటుగా వీటికి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఏదైతే ఈ తప్పుడు సమాచారం, ఈ ఫేక్ న్యూస్ అనేటిది ఈ వాట్సాప్ ఫేక్ యూనివర్సిటీని ఉపయోగించుకొని సర్క్యులేట్ చేస్తున్నారో, మరి ఆ సోర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో వారిని పట్టుకుంటూ అదేవిధంగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా స్ట్రిక్ట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, వారికి చట్టరీత్యా పనిష్మెంట్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము పెద్దపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎస్ఐ గారితో కూడా ఫోన్లో మాట్లాడి మరి వారందరూ కూడా నేడు రేపు ఎలక్షన్ కాబట్టి నేడు వారందరూ కూడా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండే పోలీసులందరూ కూడా ఈ ఫేక్ న్యూస్ ఎక్కడి నుంచి ప్రాపగేట్ చేస్తారు అని చెప్పేసి ఆ సోర్స్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా వాడిని విడిచిపెట్టకుండా పట్టుకుంటాము అని చెప్పేసి పట్టుకుంటారు అనే ధీమాతోటి మేము నేడు ఉన్నాం. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ విష ప్రచారం ఏదైతే ఉందో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద మీరు ఎంత విషం జల్లినా కూడా ఆయన ఒక శివుడి లెక్క ఆ విషయాన్ని మొత్తం కంఠంలోనే పెట్టుకొని ఒక వారి ఆశీర్వాదాలతోటి, శివుడి ఆశీర్వాదాలతోటే మరి రేపు కూడా ఆయన విజయం సాధించుతాడు బరాబర్. అట్లనే మరి నిన్ననే అక్కడ నాగర్ కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా 5 తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టుకొని బీజేపీ కండువా వేసుకొని మరి బీజేపీకి ఓటు వేయండి అని అడుగుతున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఏమైపోయింది? ఇట్లాంటి వ్యక్తులపైన అసలుకి ఈయనకు పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అర్హత కూడా లేదు. అసలు ఆయన ఏదైతే 3వ నెంబరో ఏదో నెంబర్ అని చెప్పడం జరిగింది. మరి ఆ నెంబర్ మీద ఓటు వేయండి అని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉండంగా మరి ఆయన చెప్పడం అనేది ఎంతో తప్పు. వారిపైన కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని క్యాండిడేట్స్ డిస్మిస్ చేయాలి అని చెప్పేసి నేడు మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా మన స్టేట్ డీజీపీ పోలీస్ మొత్తం స్టేట్ పోలీస్ సంస్థ మాకు ఈ ఫేక్ న్యూస్ నుంచి బయటపడే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆ దుండగులని, ఆ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులని వెంటనే వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరి రేపు ఎన్నికలలో అభ్యర్థులని చూసి మీరు ఈ ఫేక్ న్యూస్ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఈ ఫేక్ న్యూస్ని చూసి దయచేసి కూడా మోసపోకండి. మరి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, ఒక్కరోజు వస్తే అదే రోజు వెళ్ళిపోతాయి కూడా. మరి ఈ ఫేక్ న్యూస్లు కాదు, మనం నిజంగా వ్యక్తులను చూసి మనం ఓట్లు వేద్దాము. తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్కు వెళ్ళి నేడు రేపు ఓటేయాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ.